నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి అంటే మార్చి 16, 17వ తేదీల్లో ఏ విధంగా ఉంది అనే విధంగా మనం గమనించినట్లయితే వీరికి జరగబోతున్నటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీరికి ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేటువంటి విషయాల గురించి అయితే ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొట్టమొదటిసారిగా కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్రకారం ఈ రాశివారు ద్వాదశ రాశుల్లో ఎంతో అదృష్టమైనటువంటి ఎంతో ఉత్తమమైనటువంటి రాశి యొక్క రాశులలో మిగతా వారితో పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. కుంభరాశి వారి యొక్క లక్షణాలను చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే వీరి ఆలోచన శక్తి కానీ లేదంటే వీరు ఏదైనా కానీ చాకచక్యంగా ప్రవర్తించడం కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుండి పారిపోకుండా దాన్ని ఎదుర్కొనేటువంటి చాకచక్యం కానీ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కళలు సంగీతం పట్ల కూడా చాలా ఎక్కువగా ఆసక్తి ఉంటాయండి. భౌతిక సౌకర్యాలను ప్రసాదించేటువంటి శుక్రుడు వీరికి అన్ని విధాలుగా కూడా మేలు చేస్తూ ఉంటారు. కుంభరాశి వారు ఇక ఈ యొక్క రాశి వారికి అంటే ఏదైనా కానీ ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడల్లా చేయాలని చెప్పి చాలా చక్కగా విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి దాని పట్ల ఎంతో శ్రద్ధ చూపుతారు. వీరికి ఏనాడు శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి శని ప్రభావంతో వీరు ఏ పని చేస్తున్నా కూడా చేయలేకపోతూ ఉంటారు. దీనమైన స్థితిలో అయినప్పటికీ కూరుకుపోతూ ఉంటారు. ఏం చేయాలని చెప్పి చూస్తారు. ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ఫుల్గా నలుగురితో పంచుకుంటారు. అలాగే నలుగురితో చెప్పుకొని వీరి సంతోషాన్ని వారి సంతోషంగా ఎప్పుడు కూడా మురిసిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా చాలా తక్కువగా ఉంటారండి. చాలామంది ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు. కాబట్టి కుంభరాశి వారు ఏ విధమైనటువంటి మనస్తత్వంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షణీయంగా ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా అందరూ కూడా నా వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని చేరదీస్తూ ఉంటారు. అయితే వీరికి ఉద్యోగాలు మారేందుకు ఎక్కువ అంటే తరచూ ఒక చోట ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నారని అనుకోండి, మరలా వేరే చోటుకి వెళ్ళడానికి అసలు ఇష్టపడరు అన్నమాట. అయితే ఒకవేళ వీరికి ప్రమోషన్స్ వచ్చి ఎక్కడైనా కానీ ప్రమోషన్స్ వల్ల జారీ అయ్యేటువంటి అవకాశాలు వచ్చినా కూడా వీరు ఎక్కువగా తల మార్పిడి జరగడం ఎక్కువగా ఇష్టం ఉండదు. ఎక్కడైనా కానీ ఒకే చోట స్థిరంగా ఉద్యోగం చేయాలనుకునేటువంటి భావనతో ఉంటూ ఉంటారు. అంతేకాకుండా వీరు చాలా అంటే చాలా ఎక్కువగా మొండి స్వభావం కలిగి ఉంటారు. అయితే ఏదైనా ఒక పనిని చేయాలని అనుకుంటే పట్టు విడవనటువంటి విక్రమార్కుడు అని అంటారు కదా, ఆ విధంగా పట్టు విడవనటువంటి విక్రమార్కుల్లా ఏదైనా ఒక పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు మధ్యలో ఎలాంటి సమస్యలైనా రానివ్వండి, ఎంత కష్టంగా అనిపివ్వండి, అయినా కూడా వాళ్ళు ఆ పనిని పూర్తి చేసేంత వరకు అసలు వదిలిపెట్టరు. వీరు అసలు ఎవరితో కూడా అంటే ఎక్కువగా గొడవలు కానీ లేదంటే ఎవరితో కూడా ఉద్దేశపూర్వకంగా అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడం కానీ వారి దగ్గరకు ఏదైనా కానీ అవసరం ఉంటే తప్ప ఏది కూడా ఏదైనా మాట్లాడరండి. అలాగే ఎటువంటి సందర్భాలు వచ్చినా కూడా వీరి గురించి కానీ ఏదైనా కానీ నెగిటివ్గా వస్తే మాత్రం అసలు సహించరు. చాలా వీరిలో బాధపడుతూ ఉంటారు. వీరికి వీరే ఏదైనా అవకాశం వస్తే మాత్రం వారితో వైరం దిగేటువంటిది వస్తే కూడా సిద్ధంగా ఉంటారు. అంటే మా గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో, మేము చేయని తప్పేమిటి, అయినా కూడా మిమ్మల్ని ఇలా ఎందుకు అంటున్నారని నిలదీసి అడిగేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏమాత్రం వెనకడుగు వేయకుండా తప్పకుండా వారితో పోరాటం చేసైనా సరే మాది తప్పు లేదు అని చెప్పి నలుగురితో నిరూపించుకుంటారు. ఇక అలాగే ఈ యొక్క రాశివారు కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారండి. ఎటువంటి సమస్య వచ్చినా కానీ కుటుంబంలో మేమున్నామని అనేటువంటి ధైర్యాన్ని వారికి తప్పకుండా కలిగిస్తారు. ఇక ప్రేమ ఆప్యాయత విషయంలో వీరికి చాలా ఎక్కువగా అంటే ప్రతి ఒక్కరు కూడా నమ్మి తీరుస్తారన్నమాట. వీరికి బలంగా ఏదైనా ఒక పని చేయాలి అంటే దాని ముందు ఈరోజు ఈ పని చేయాలి రోజే దృష్టిలో ఉంచుకొని తప్పకుండా వారైతే ఆ యొక్క పనిని అయితే పూర్తిగా చేస్తారు. ఇక అలాగే ఈ కారణంగా ఏ నిర్ణయాన్ని ఎవరైనా కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండడంలో కుంభరాశి వారి తర్వాతనే ప్రేమ ఆప్యాయత విషయంలో వీరికి ఎక్కువగా నమ్మొచ్చు అని చెప్పుకోవాలి. వీరిలో బలవంతంగా ఒక పని చేయించడం కష్టం. వారికి నచ్చితేనే ఏదైనా ఒక పని చేస్తారు. ఒకవేళ నచ్చలేదంటే మాత్రం తప్పకుండా ఆ పనిని అసలు చేయరు. ఇక వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా సంగీతం పట్ల ఎక్కువ మక్కువ ఉంటుంది. వీరు ప్యాషన్ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలంకరణపై కూడా చాలా అంటే చాలా ఎక్కువ మక్కువ ఉంటుందని చెప్పుకోవాలి. విపరీతమైనటువంటి కోపం ఎప్పుడు వస్తుందంటే వీరికి వీరు ఎవరైనా ఒక వ్యక్తిని చేరదీశారని అనుకోండి, ఆ వ్యక్తి కనుక వీరికి నమ్మించి మోసం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వారికైతే వీరు తగినటువంటి వారి స్టైల్లో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వారికి సరైనటువంటి సమాధానం అయితే తప్పకుండా ఇస్తారండి. ఎప్పుడు కూడా వీరు ఎదుటి వ్యక్తులను మోసం చేయడం కానీ లేదంటే ఎదుటి వాళ్ళతో అగౌరవంగా మాట్లాడడం కానీ
ఆ విధమైనటువంటి ప్రవర్తన ధోరణి అసలు కుంభరాశి వారికి అసలు ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా నా వాళ్ళు అనుకొని ప్రతి ఒక్కరిని కూడా చేరదీసి అతి మంచితనం వలన వీరి సర్వస్వం కూడా కోల్పోయినటువంటి కుంభరాశి వారి జాతకులు చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి కోపం వస్తే ఎదుటి వ్యక్తిని బలహీనుడా బలవంతుడా అనే విషయాన్ని మర్చిపోయి పూర్తిగా వీరి శక్తితోనే వారితో పోట్లాడతారన్నమాట. ఇంకా వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు చాలా విషయాల్లో చాలా విశ్వసనీయతంగా ఉంటారు. చిత్తశుద్ధితో స్నేహాలను సంబంధాలను కొనసాగిస్తారు. సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని తప్పకుండా కలిగి ఉంటారు. వీరికి ఎక్కువగా ఉంటుందని అంటే ఏదైనా వీరికి బాధ పెట్టేటువంటి అంశాలతో ఏదైనా ఒక మాట వెంటనే అంటే బాధపడిపోతారు. అనవసరంగా ఏదైనా అంటే మాత్రం అసలు ఓర్చుకోరు. కాబట్టి వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ వ్యక్తులు ఎవరైనా కానీ ప్రేమ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ సానుకూలంగా లేనటువంటి సమయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తారు. ఎదుటి వాళ్ళు వీళ్ళను అసలు ఏమాత్రం కూడా అంచనా వేయలేరన్నమాట. వీరి ఉద్దేశాలను కానీ ఆలోచనలను కానీ అసలు ఏమాత్రం కూడా వీరికి అంచనా వేయలేనటువంటి స్థితికి కలిగి ఉంటారు. అంత చాకచక్యంగా తెలివిగా ప్రవర్తిస్తారు. ఎవరితోనూ ఏ విషయాలను కూడా తొందరపడి చెప్పుకోరు. ఇంట్లో విషయాలు కానీ వీరికి పర్సనల్ విషయాలు కానీ ఏ విషయమైనా కానీ ఎవరితో కూడా సంభాషించరు. ఇక ప్రేమ జీవితంలో కుటుంబ జీవితంలో ఏ విషయంలో అయినా సరే కుటుంబానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాన్నైనా కానీ బయట పెట్టుకోరండి. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక ప్రేమ సంబంధాల విషయంలో మాత్రం రేపటి రోజున మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి. కుంభరాశి వారు ఎవరైతే ప్రేమికుల పరంగా చాలా రోజుల నుంచి ఇరు కుటుంబాల మధ్య మాకు ఒక మంచి శుభవార్త రావాలని చెప్పి ఏ ప్రేమికులైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి రేపటి రోజున ఒక మంచి శుభవార్త మీరు తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక వీరిని ఇష్టపడేటువంటి వ్యక్తుల పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారు. తమ కుటుంబ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహిస్తారు. అయితే వీరికి చాలా సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజున వీరు బంధుమిత్రులతో కలిసి చక్కగా బయటకు ఏదైనా కాలక్షేపంగా గడపడానికి వెళ్తూ ఉంటారు. అలాగే రేపటి రోజున ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే సమస్యలు అసలు ఏమాత్రం కూడా మాకు ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తూ ఉన్నాయి, మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాయని ఎవరైతే చెప్పి బాధపడుతూ ఉంటారో కుంభరాశి వారు రేపటి రోజున శనివారం కాబట్టి అంటే ఈరోజు శనివారం కాబట్టి విశేషంగా శని భగవానునికి చక్కగా నువ్వుల నూనె సమర్పించండి. మీ మనసు అంటే ఏదైనా కానీ సంతృప్తి పడే విధంగా స్వామివారికి ఏదైనా కానీ తులసి మాలను సమర్పించడం కానీ వెంకటేశ్వర స్వామికి గారికి చక్కగా ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ మనసుకు కాస్త సంతృప్తిగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎక్కువగా కష్టపడి పనిచేస్తారు. మీరు పనిచేసేటువంటి రంగులో కూడా అంకిత భావంతో పని చేసుకుంటారని చెప్పి ఇక ఇందాక చెప్పుకున్నాం కదా. అందుకే వీరికి కెరీర్ పరంగా త్వరగా మంచి అంచనాలకు తగిన విధంగా కూడా మనం ఏముందిలే వీడి దగ్గర అని అంత సామర్థ్యాలను ఏముందిలే వీడి మొహం వీడికి ఏమి ఉద్యోగం వస్తుందిలే అని ఎవరైనా చెప్తే కుంభరాశి వారిని అవహేళనగా మాట్లాడినటువంటి వారు చాలా ఎక్కువగా విలవేసుకొని విధంగా వీడు ఇంత బాగా సంపాదిస్తున్నాడు, వీడు ఇంత మంచి విజయాన్ని పొందాడా, ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నాడా, చక్కగా భలే మంచి పొజిషన్కి వచ్చాడే అని ఎవరైనా అవహేళన చేస్తారో వారి ముక్కు మీద వేలేసుకునే విధంగా అయ్యో వీరిని చాలా తక్కువ అంచనా వేశామే అని అనుకునే విధంగా వీరు మంచి పురోగతిని అయితే సాధించబోతున్నారు. అలాగే వీరి కళకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అంతేకాదు సంగీతం నాటకం రంగంలో కూడా చాలా మంచి విజయాన్ని సాధిస్తారు. వీరికి ఏ ప్రాంతం వారితో అయినా కానీ త్వరగా అవగాహన పెరుగుతుంది. అలాగే సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రతి ఒక్కరితో కూడా మన అని చెప్పుకొని ఎక్కువగా ప్రేమానురాగాలతో అందరితో కూడా చాలా మంచిగా మాట్లాడతారు. కాబట్టి కుంభరాశి వారికి అందరి పట్ల కూడా వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఈ రాశివారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున వీరి దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే అన్నీ కూడా వీరికి అనుకూలమైనటువంటి రోజులు తప్పకుండా చక్కగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున అంతా సమయం మంచిగా ఉంటుంది, వీరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మంచి శుభవార్తలు రేపు ఒక రోజున వింటారు. సాయంకాలానికి మీరు ఎప్పటి నుండో ఊహించినటువంటి అంటే ఈ యొక్క ప్రేమికుల పరంగా ఎవరైతే ఎప్పటి నుంచో మేము కుటుంబ పరంగా ఈ యొక్క ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నామో మాకు ఈ ప్రేమ సమస్య వలన ఎటు తేల్చుకోలేకపోతున్నామని చెప్పి బాధపడుతూ ఉండేవారికి రేపు సాయంత్రానికి దీనికి సంబంధించినటువంటి మంచి శుభవార్తను అయితే తప్పకుండా వినేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే కానీ తప్పకుండా కొంతమందికి అయితే షేర్ చేయండి. ఇంకా రేపు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పని. ఇంకా సోమవారం రోజు శివారాధన చేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. శివనామస్మరణ చేసుకోవడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా మంచి జరిగి ఈ కుంభరాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేస్తారని మీ నుండి ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.